హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజీ కార్నర్ క్రియేషన్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్వీట్ రెసిపీ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ, హెల్దీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా కొబ్బరిని తీసుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా ఒక 2-3 గంటల ముందు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. కొబ్బరిని ఇలా చిప్ప నుండి సపరేట్ చేసుకొని వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వగా బియ్యం గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకొని ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఒక గిన్నెలో బియ్యం తీసుకున్న దానికన్నా ఒక పావు తక్కువగా బెల్లం తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యంలో ఈ బెల్లం మొత్తం వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న 2-3 యాలకులను కూడా వేసి బాగా కలుపుకోవాలి పిండి మొత్తం. ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. నేను కుక్కర్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ మూతకున్న బెల్ట్ విజిల్ తీసేసి మూత పెట్టేసి పెట్టుకున్నాను. అలాగే దీన్ని ప్యాన్ కేక్లా కూడా వేసుకోవచ్చు. దానికోసం ప్యాన్లో ఆయిల్ అని లేకపోతే గీ కానీ హీట్ చేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి దోశలాగా 2 వైపులా కాల్చుకోవడమే. అంతేనండి, మన ప్యాన్ కేక్ కూడా రెడీ అయిపోతుంది. కుక్కర్లో ఉన్నది మాడిపోకుండా ఉండడానికి నేను పాత పెనం ఉంటే దానిపైన పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 30 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఒకసారి చెక్ చేసుకొని డిమోల్డ్ చేసుకుంటే మన సింపుల్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.